UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మీరిద్దరు ఇక్కడే ఉండండి. హలో, ఎస్పీ ఆనందరావు గారా? వచ్చిన ఇన్ఫర్మేషన్, కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియంలో ఉన్న మూన్ డైమండ్ ను దొంగిలించబోతున్నాడు. అలాగే. నా ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కొలువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకవాడావు? చెప్పరా, చెప్పరా, చెప్పరా. ఏమిటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక? అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రవి బాబే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా? అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన. అవునా? మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి, రవి.
నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా అమ్మా? బాబు, ఏమండి అలా నిలబడిపోయారేవండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించలే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలి, ఒక పెద్ద నేరస్తుడిని పట్టుకునేందుకు గర్వించాలి, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలి. నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేయండి. బాబు, ఏమండి? ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువివ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రి అయినా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతేకాదు కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేస్తున్నందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా, మరి నేనెవరితో చెప్పుకోను. నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది. రాజా, నిజం తెలిసాక కూడా రవి అని పిలవాలనిపించడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడవని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడమైన రాజాని. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడ్పించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను. దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశావు? పెద్దలు గనుక, ప్రశ్నించే అధికారం మీకుంది గనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వేయాల్సింది మీరు కాదు, నేను. ఏమిటో అనేది? ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది. మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు. అదే విధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కల్లోలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు. అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం.
నీ మంకుతనంలో మార్పేమీ లేదు. మీ మొండితనంలో కూడా మార్పేమీ లేదు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరొచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి. అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. ఎస్పీ ఆనందరావు స్పీకింగ్. హలో మిస్టర్ ఆనందరావు. ఐజీ గారా? నమస్తే సార్. కాళిదాసును పట్టుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బై మీరు ఒకసారి వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. వెంటనే వస్తున్నాను సార్. చూడండి మిస్టర్ ఆనందరావు, ఈ జిల్లాలో ఆహార ధాన్యాల కొరత అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే కొన్ని ఆహార ధాన్యాలను ఇక్కడ పంపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెరీ గుడ్ సార్. ఆకలితో అలమటించే ఎంతో మందికి ఇది పెద్ద శుభవార్త. అందుకే ఆ గూడ్స్ కి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్. ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతను శక్తివంచం లేకుండా నిర్వహిస్తాను. బావా, కైలాసం బావా, నువ్వు చెప్పేది నిజమేనా? ప్రమాణం చేసి చెప్తున్నాను బావా, అబద్ధాలు ఎందుకు? మన మంత్రి బావులు ఎప్పుడైతే గద్దె దిగిపోయారో అప్పటి నుంచే మనకు ఎదురు దెబ్బలు ప్రారంభమైనవి. స్టేట్ గవర్నమెంట్ కొన్ని వ్యాగిలిన ఆహార ధాన్యాలు మన ఊరికి పంపబోతూ ఉంది. ఆ గూడ్స్ బండి కాపలాదారుడుగా మన ఎస్పీని సెటప్ చేశారు. ఆ సరుకు ఈ ఊరికి దిగిందో నువ్వు గొడవలో దాల్చిన సరుకు ఎలుకలకి పందికొక్కలకి సంతర్పణ చేయవలసి వస్తుంది. ఓకే, ఆ సరుకున్న ట్రైన్ మన ఊళ్ళోకి వస్తే కదా నాకు ఇబ్బంది. ఒకవేళ రాకపోతే నాకు ఏ బాధ లేదు కదా. ఓకే ఓకే కాదు, నువ్వు పట్టాలకు అడ్డంగా పడుకున్నా నీ మీద నుంచి వెళ్ళిపోతావు. రాదు, వెళ్ళదు. కాశీరాం, ఒరేయ్ ధర్మరాజు, నా కంఠంలో ఊపిరుండగా నువ్వు ఈ దారుణాన్ని చెయ్యలేవురా. కాళిదాసు పేరుతో గుండాలకు గుండాగా పేరు పడ్డ నా విశ్వరూపం ఏమిటో చూస్తాం. బావా, మన సెటప్ ఏమి డోకా లేదు కదా? బాంబులు ట్రైన్ లోనే ఏర్పాటు చేశాం. అవి ఒకవేళ ఏ కారణం చేతనైనా మిస్ అయ్యి ఎదరకొస్తే ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం లెగిసిపోద్ది. గూడ్స్ ట్రైన్ భస్మం. ఓకే. ఆనందరావు, ఎస్ ఎస్పీ ఆనందరావు. పాములేరు వంతెన దగ్గర కొందరు మనుషులు అనుమానాస్పదంగా ఏదో చేస్తున్నట్టు వార్త వచ్చింది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అలాగే, అయితే ముందు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓవర్. ఇన్స్పెక్టర్స్, అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. ముందు నేను వెళ్తాను, మీరు ట్రైన్ ఫాలో అవ్వండి. అలాగే సార్.
పానకంలో పడగలాగా ఎస్పీ ఇక్కడ తయారయ్యాడు ఏంటి? ఓకే, వీడికి మన వాళ్ళ చేతిలో చావు రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం? బావా, ఈ రాజాగారు జైలు నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేదో ఈ సెటప్ అంతా సరిగ్గా కుదిరినట్టు నాకు అనిపించడం లేదు బావా. నాకేదో ఊరుకోయా లేనిపోను కంగారు నువ్వు. ఓకే, వీడికి కూడా మన వాళ్ళ చేతిలోనే ఓకే అన్నమాట. బావా,
నాన్న మీరు వెళ్ళిపోండి. బాబు నాన్న బాబు